హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను తెల్ల శనగల కర్రీ వండుతున్నానండి. ఇది చెనే మసాలా అంటారు. ఇది మనకు మసాలా కర్రీ కింద వస్తుంది. చాలా బాగుంటుంది. రోటీస్కి కానీ, పూరికి కానీ, రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను ఇంట్లో కూడా మామూలుగా అప్పుడప్పుడు చేస్తుంటానండి. మా పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి చూద్దాం ఒకసారి. ఇక స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ఇక్కడ ఈ ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడెక్కింది కదా, ఒక పెద్ద ఉల్లిపాయ నేను కట్ చేసుకున్నాను, లావుగా కట్ చేసుకుని ఇందులో నూనెలో వేయిస్తున్నాను. ఈ నూనెలో కొంచెం వేయించాక కొంచెం వేగుతున్నాయి కదా, వేగినాక ఒక స్పూన్ అని నేను మెంతులు వేసుకుంటున్నానండి. ఈ మెంతులతోనే భలే టేస్ట్గా వస్తుందండి. మెంతులు మాత్రం తప్పనిసరిగా వేసుకోవాలి. మీరు ఇలా నూనెలో వేయించుకోవాలండి, వేగకపోతే చేదు ఉంటుంది మెంతులు. అందుకోసమని ఫస్ట్ నూనెలో ఇలా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ఇవన్నీ వేగుతున్నాయి కదా, పల్లీలు కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఈ పల్లీలు కూడా నూనెలో వేగాలి. ఇలా ఆయిల్లో బాగా వేయించుకోవాలి మనం. కొబ్బరి కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం దూరగా వేయించుకుంటే సరిపోతుంది. పేస్ట్ వేసుకోవడానికని నేను ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇవన్నీ జార్లో వేసుకొని మనం పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు కానీ 3 స్పూన్లు కానీ వేసుకోవచ్చు. ఆయిల్ వేసాను. ఇందులో ఒక కప్పెడని నేను ఉల్లిపాయ తరుగు వేసాను. ఉల్లిపాయ తరిగంతా కూడా మనకు నూనెలో బాగా మగ్గిపోతున్నాయి కదా. నేను ఒక కట్ట చిన్న మెంతి కూర కట్ట తీసుకున్నానండి. ఇది చాలా బాగుంటుందండి టేస్ట్. అందుకోసమని ఇది చిన్న మెంతి కూరని తీసుకున్నాను. ఇక్కడ ఈ నూనెలో వేగాయి కదా, ఒక 2-3 పచ్చిమిరపకాయ చీలికలు ఇలా వేస్తున్నాను. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను. ఇది మనకు నూనెలో కూడా బాగా వేగాలి. అందుకోసం అని చెప్పేసి ఇందులో నూనెలో వేగుతుంది కదా. ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇదంతా మనకు ఆయిల్లో మగ్గిపోతుంది కదా. మగ్గిన తర్వాత ఇది తెల్ల శనగలు ఒక రోజు ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. ఇది కుక్కర్లో ఉడకబెట్టి ఒక 3-4 విజిల్ వచ్చేటట్టుగా చూశాను. ఆ తర్వాత నీళ్ళని వంపేసిన తర్వాత మనకు ఈ పోపులోనే ఇలా వేగుతున్నాయి. ఇవన్నీ పోపులో వేసుకుంటే కొంచెం చాలా బాగుంటుందని ఇందులోనే వేశాను నేను ఈ శనగలను. ఇది ఒక కప్పు నేను టమాటాలు మిక్సీ పట్టుకున్నానండి. ఇది టమాటో పేస్ట్ ఇదంతా ఇందులో వేసేస్తున్నాను. ఇది కూడా మనకు ఆయిల్లో ఇలా మనకు చాలా ఇట్లా మగ్గిపోయినట్టు అవుతుంది కదా, అప్పుడు మనకు పచ్చి వాసన లేకుండా ఉంటుంది. అందుకోసమని ఇందులోనే వేసేసుకోవాలి. ఇక ఆ తర్వాత ఇప్పుడు ఇందాక ఉల్లిపాయలు, కొబ్బరి, పల్లీలు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాను కదా, ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా చూసుకోవాలి మనం. ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక ఇక ఓ స్పూన్ కారం వేసేస్తున్నాను. ఇక ఆ తర్వాత సాల్ట్ మనకు సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒక స్పూన్ వేసాను, ఇంకా తక్కువ ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇక ధనియాల పొడి వేస్తున్నాను ఒక స్పూను, జీలకర్ర పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక స్పూను. ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇదంతా కలిసినట్టుగా చూసుకోవాలి మనం. ఇదంతా ఎంత బాగున్నది చూడండి, చాలా స్పైసీగా చాలా బాగుంటుందండి. ఇది రోటీస్కి కానీ, పూరికి కానీ చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ కూడా. మనకు ఇది చూస్తే అసలు తినాలనిపిస్తుందండి, భలే టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి పైనుంచి మనకు కొత్తిమీర వేసుకున్నాను. ఇక మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంత బాగుంటుందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.